వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ట్రాఫిక్ సమస్యలు. రోడ్డుపై ఎన్నో సిగ్నల్స్, ఎన్నో బ్యారికేడ్లు, ఎన్నో సూచీలు పోలీసులు ఏర్పాటు చేస్తుంటారు. రోడ్డుపై ఎలా వెళ్ళాలి, ఏ మలుపున ఎలా ఉండాలి అని అన్నీ చాలా స్పష్టంగా చెప్తారు. మనం పట్టించుకోంగా, మామూలుగా ఆ లైట్ల సిగ్నల్స్నే పట్టించుకోం. ఇక బ్యారికేడ్లు కానీ సైడ్ సిగ్నల్స్ కానీ ఎందుకు పట్టించుకుంటాం? అలా వెళ్తూ ఉంటాం, ట్రాఫిక్ ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. అనేక ప్రమాదాలు సిగ్నల్స్ పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయి. ఏమాత్రం బాధ్యత లేకుండా, ఏమాత్రం అవగాహన లేకుండా, ఏమాత్రం ఏమనాలో తెలియట్లేదు కానీ పూర్తి బాధ్యత రహితంగా మనం వాహనాలు నడిపిస్తుంటాం. కొందరు మాత్రం బాగా డ్రైవ్ చేస్తున్నారేమో కానీ చాలామంది మాత్రం ట్రాఫిక్ సిగ్నల్స్ని తుంగలో తొక్కి అలా వెళ్తుంటారు, ట్రాఫిక్ను అస్తవ్యస్తం చేస్తుంటారు, ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్లకు ఈ వీడియో ఒక గుణపాఠం. ఓ జంతువు, ఎలుగుబంటి, అడవిలో ఉంటుంది. దానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమీ తెలియవు. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఎలుగుబంటి అలా రోడ్డుపై వెళ్తూ ఒక ట్రాఫిక్ సంబంధించి రోడ్డు మలుపు దగ్గర ఉన్న ఒక సిగ్నల్ను సరిచేసి అలా ముందుకు వెళ్ళిపోయింది. దీన్ని చూసి ఏమనుకోవాలి? మనకు సిగ్గుగా ఉండదు? ట్రాఫిక్లు ఏమైనా అటు ఇటు పడేస్తాం, అసలు ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోం, ప్రమాదాలకు గురవుతుంటాం. మనం సురక్షితంగా ఉన్నా వేరే వాడికి ప్రమాదాలు చేస్తాం. మనం సిగ్గులేని డ్రైవింగ్ చేస్తుంటాం కదా. కానీ ఈ జంతువును చూసి కాస్త సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ఎలుగుబంటి వీడియో బాగా వైరల్ అవుతుంది. ట్రాఫిక్ పట్ల, రోడ్డు ప్రమాదాల పట్ల దానికి ఎంత అవగాహన ఉందో ఈ మనుషులకు ఎందుకు ఉండదో అర్థం కాదు. అప్పుడప్పుడు అనేక వీడియోలు జంతువుల గురించి వస్తుంటాయి. ఓ చెరువులో ప్లాస్టిక్ బాటిల్స్ పడేస్తే ఓ పెద్ద పులి దాన్ని తీసి పక్కన పడేయడం వంటి వీడియోలు కూడా చూసాం. అడవి జంతువులకు ఉన్న ట్రాఫిక్ అవగాహన, సిటీలో ఉండి హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా మీకెందుకుండో తెలీదు. ఈ జంతువును చూసి కాస్త సిగ్గు తెచ్చుకోండి.